హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్వాల్ వ్లాగ్స్. ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్తీ అయినా రెండు విధాలుగా తయారు చేసుకునే లడ్డూని ఒకే పాకంతో తయారు చేస్తానండి. అదేనండి వేరుశనగ లడ్డు ఇంకా కొబ్బరి లడ్డు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో తయారు చేయాల్సిందే. దీనికి చాలా సింపుల్ అంటే సింపుల్ పదార్థాలు కావాలండి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కొబ్బరి లడ్డు తయారు చేసుకున్నారా? ఇంట్లో ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల కొబ్బరి, అలాగే వేరుశనగ పలుకులు, 1/2 కేజీ బెల్లం అనమాట. ముందుగా బెల్లం పాకం తీసుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. చాలా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, తొందరగా పాకం రావడానికి. ఎక్కువ వాటర్ వేస్తే చాలా లేట్ అయిపోతుంది అనమాట పాకం. ఈ కొబ్బరి లడ్డూలకు మాత్రం రెండు ఒకేసారి వేసుకోకూడదు. అదే కొబ్బరి ఇంకా బెల్లం రెండు ఒకసారి వేసుకోకూడదండి. బూరెల పాకానికి అయితే రెండు ఒకసారి వేసుకోవచ్చు. ఇలా ఒకేసారి కనుక వేసుకున్నట్లయితే పాకం తొందరగా రాదనమాట, టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి విడివిడిగా కొంచెం బెల్లం పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. పాకం కొంచెం దగ్గర పడ్డాక ఈలోగా ఒక పక్క నుంచి మనం వేరుశనగ పలుకులు తయారు చేసుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఈలోగా మనకి పాకం దగ్గర పడిపోతుంది. చూసారు కదా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ లడ్డూలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పాకంలో కొంత భాగాన్ని నేను కొబ్బరి లడ్డూలుగా చుట్టుకున్నాను అనమాట. ఇంకొంచెం భాగంలో మిక్సీ పట్టుకున్న వేరుశనగ పలుకుల్ని వేసుకుని ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చాయి అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను. ఎస్పెషల్లీ మా పాప కోసం చేశానండి, ఎందుకంటే ఐరన్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఈ లడ్డూలు. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ లడ్డు ఒకటి తీసుకున్నారనుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. వారం రోజులు ఈ లడ్డూలని మీరు తిన్నారంటే చాలా తొందరగా ఐరన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. మీ ఫ్యామిలీ మొత్తం వీటిని తయారు చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరెన్నో సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.